భగవద్భక్తులారా, చూడండి, శివ పార్వతులు, పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా కలిపి ఒకటేనని, వేరువేరు కాదని తెలిపేదే ఈ అర్ధనారీశ్వర రూపం. పూర్వం పరమశివుని వద్ద ఉన్నటువంటి భక్తుడు భృంగి పార్వతీదేవిని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేసేవాడట. దాంతో పార్వతీదేవి అవమానంతో అలిగి కైలాసం విడిచి వెళ్ళిపోతారు. గౌతమ మహర్షి ఆశ్రమంలో శివుని కోసం కఠిన వ్రతం ఆచరించి శివుని శరీరంలో సగభాగం ఆవిడ వరం కింద పొందుతారట. కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారు ఉండే ఈ అర్ధనారీశ్వరమూర్తి రూపాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని గురువులు చెప్తారు. భగవద్భక్తులారా, చంద్రశేఖర 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 పాహి మాం.